వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన సందర్భంగా నారా లోకేష్ గారు విశాఖపట్నం వెళ్ళి హాస్పిటల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకి ప్రజలకి వివరాలు తెలిపే ప్రయత్నంలో ఉండగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిత యూనియన్ నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూనియన్ నాయకులు నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడే సందర్భంగా అడ్డుకుంటూ వారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సహనం కోల్పోయిన లోకేష్ గారు ఎందుకు మీరు మాట్లాడతారు, ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం జరుగుతుంది అన్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వక్రాక్షిలో నీచంగా ఆర్టికల్స్ రాసుకుంటూ ఎలా వెళ్తుందో చూస్తున్నాం. మంత్రి వెళ్ళి అక్కడ సంఘటన వివరించే సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, యూనియన్ నాయకుల పేరిట ఎందుకు రవస్ చేసే ప్రయత్నం చేశారు, అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేజ్ నాకు మనతో ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా. నేను విశాఖపట్నంలో నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే, యూనియన్ నాయకుల ముసుగులో ఆయన వచ్చి అంటే ఆ కార్యక్రమం చెడగొట్టాలనే ఉద్దేశంతో రసాభాస చేస్తూ ఉంటే ఆయన ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, మీ కుటుంబాలు ఎవరైనా చనిపోయారా, చనిపోయింటే ఆ బాధ తెలిసేది, కాసేపు ఆగండి నేను మాట్లాడతాను, చూస్తాను, న్యాయం చేస్తానని చెప్తున్నాడు. దాన్ని వక్రీకరిస్తూ వాడు చెరువుల పలక రాయడం, ప్రసారం చేయడం, కార్మిక నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ అంటూ ఇష్టానికి రాసుకెళ్తున్నారు. అంటే జర్నలిజం విలువలు ఎప్పుడో చచ్చిపోయిన ఆ పత్రిక లేవనుకోండి, ఆయన పదే పదే అలా అబద్ధాలు రాస్తూ ఉంటే ఆ పత్రికను ఎందుకు అట్లా వదిలేస్తున్నారు, కట్టడి చేసే అవకాశం లేదా, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళోనూ ఇంచుమించుగా ఒక తాగుబోతాడు, ఒక లుచ్చాగాడు ఉంటాడండి. వాడు ఎవరు ఎదురొచ్చినా వాడి మీద బూతులు తిట్టడమో, దాడి చేయటమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని చట్టాలు ఏమి చేయలేవా అంటే ఏం చేయగలుగుతాయి? ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, రోజు వాడికి అది వృత్తి వ్యాపారం కిందకు వచ్చేసింది. వాడు ఒక హ్యాబిచువల్ అఫెండర్. వాడిని ఎవడు పట్టించుకోరు. అట్లాగే మీరు చెబుతున్న సాక్షి కానీ, పత్రికను కానీ, ఛానల్ కానీ ఎవరో అదొక మీడియా అని అనుకోరు. అందులో రాసేదాన్ని ఎవడో చదవట్లేదని ఆ రోజున వాళ్ళు ఈ వాలంటీర్స్ని, గ్రామ సచివాలయ సిబ్బందిని, కొంతమంది ఊళ్ళల్లో చిన్న చిన్న వ్యాపారుల్ని బెదిరించి సందాలు రాయించి ఆ పత్రికను నడిపారు. అట్లాగే గవర్నమెంట్ నుంచి ఏ పత్రిక ఇవ్వకుండా యాడ్లన్నీ కూడా వాళ్ళకిచ్చి ప్రభుత్వ ధనాన్ని కూడా దోషిపెట్టారు. అసలు ఏర్పాటు చేయటమే ప్రజల డబ్బుని కొంతమంది పారిశ్రామికవేత్తలకి ఇచ్చి వాళ్ళతో షేర్ని 10 రూపాయల షేర్ని 1700కి 2000కి కొనిపించి ఆ పత్రిక పెట్టారు. అట్లా ఏర్పాటైన పత్రిక ప్రజల తరపున ప్రజలకి బాధ్యతగానే ఉంటుందని ఎట్లా అనుకుంటామండి? అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పత్రిక పెట్టినా కూడా కాంగ్రెస్ ప్రయోజనాల కోసం కాదని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ప్రయోజనం కోసం పెట్టారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనం కోసమే, ఆయన పార్టీ ప్రయోజనం తప్ప షర్మిల గారి గురించో విజయమ్మ గారికి అన్యాయం జరిగినా కూడా అందులో రాయరు. అలాంటప్పుడు ఇవాళ నిన్న యాక్సిడెంట్ గురించి రాష్ట్ర ప్రజలందరూ ఒక దుర్దినంగా భావించారు. అది ఇంత దుర్దినం మనకి ఎందుకు వచ్చింది, మనం ఇంత సాధించుకున్న వైజాగ్ పెద్ద స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోయారని. అందుకనే లోకేష్ గారు, అనిత గారు అందరూ ఎవరికి వీలైతే అప్పుడు వెంటనే ముందు వెళ్ళిపోయి అక్కడ చేయాల్సింది ఏంటంటే కుటుంబాలకి ఒక ధైర్యం. ఇప్పుడు వాళ్ళు షాక్లో తిన్నారు, ఎందుకంటే క్షణంలో జరిగిపోయింది ఇదంతా కూడా, కనురెప్ప మూసి తీసేటంత లోపల జరిగింది. అందుకని ప్రభుత్వం తరపున బాధ్యతగా వెళ్ళాలి తప్ప ఏదో జరిగింది మేము ఇంకొక 2 రోజుల తర్వాత వస్తాం, 3 రోజుల తర్వాత వస్తాం అనేది కాదు. మన ఇంట్లో ఒక వ్యక్తికి ప్రమాదం జరిగితే ఎంత తొందరగా వెళ్ళిపోతామో తీరుగా వెళ్ళిపోతాం, అంతేగాని అన్నీ సర్దుకుని వస్తామని అనరు కదా. అట్లాగే నిన్న ఆయన కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆయనకి తీవ్రత అర్థమైపోయింది. కుటుంబాలకి భరోసా కల్పించాలి, ఎట్లా చెప్పాలి. అక్కడే ఆయన హాస్పిటల్లో క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళని పలకరించాడు. తీవ్రత అర్థమైంది. అక్కడ స్పాట్లో కూడా చూసిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలి అక్కడ అదే వైజాగ్ నుంచి అని ఆయన మాట్లాడుతుంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎందుకు ఇది చెయ్యాలి, ఇక్కడ ఒక అరాచకం సృష్టించాలని మంత్రి చెప్పేది ఇంకా ఏమన్నా తక్కువ ఉంటే అడగొచ్చు, అయ్యా మీరు ఇదిగో ఈ హెల్ప్ కూడా చేయాలి అది కూడా అని అడగొచ్చు, తప్పేం లేదు. కానీ అట్లా కాకుండా అసలు ఆయన్ని మాట్లాడినవ్వకుండా ఒక అల్లరి రూపంలో ఒక రౌడీజం చేస్తుంటే అక్కడికి ఆయన చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా మీరు కొంచెం
శాంతించండి, ఆగండి, నేను అన్ని విషయాలు కూడా చెబుతాను, కుటుంబాలకి మనం ధైర్యం చెప్పాల్సిన సమయం తప్ప ఇది గొడవలు పడే సమయం కాదు, ఆవేశాలకి ఇది సమయం కాదు అని కూడా చిన్నాడైనా కూడా చెప్పాడు. అయినా కూడా ఇంకా రెచ్చిపోతుంటే, అయ్యా కుటుంబంలో సభ్యులు కోల్పోయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళకి మనం భరోసా ఇవ్వాల్సిన సమయంలో మనం ఇగోలకు పోయి ఇక్కడ ఇలాంటి చర్చ రచ్చ చేయకూడదని చెప్పాడు. చెబితే దాన్ని కూడా వక్రీకరించడం. ఎవరైనా కుటుంబ సభ్యులు పోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ క్షణంలో చిన్న మాట కూడా, ఒక ఓదార్పు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన 3 ఏళ్ల తర్వాత కూడా వెళ్ళి ఓదార్చాడు. చచ్చిపోయిందేమో వాళ్ళ తండ్రి, ఓదార్చేదేమో లోకంలో ఎవరికో. అసలు ఆయనకే బాధ లేనప్పుడు 3 ఏళ్ల తర్వాత వెళ్ళి ఆయన ఏమైనా ఏడుతా కూర్చున్నాడని ఓదార్చాడా? రాజకీయ ప్రయోజనం కోసం తండ్రి చచ్చిపోయిన దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలి, ప్రజల్లో ఒక మళ్ళీ మానిపోయిన గాయాన్ని కెలికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గుర్తు చేసేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కుటుంబ సభ్యులు చనిపోవాలి, అంతేగాని బయట ఎవరో ఎందుకు చనిపోతారండి? ఎవరమైనా. జగన్ రెడ్డికి విజయమ్మకి తలనొప్పి కూడా రాలా, అదే మరి కళ్ళ నీళ్ళు కూడా రాలా. మరి జనం అందరూ ఇంతమంది చచ్చిపోయారు. ప్రతిరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగటున ఇంతమంది అని చనిపోతూ ఉంటారు, అనారోగ్యాలతోనో ప్రమాదాలతోనో లేకపోతే వయోధిక్యాలు అయ్యో చనిపోతూ ఉంటారు. వాళ్ళందరూ రాజశేఖర్ ఖాతాలో వేసి నేను మీ ఇంటికి వచ్చి చేస్తా అని ఒకటే రకం సెట్టింగ్ పెట్టుకుని, అంటే సమాజంలో ఏదో ఆయన చనిపోతే దేశం అంతా ఇదైపోతుంది అన్నట్టు. అట్లా నిన్న ఆయన వెళ్ళిన కార్యక్రమం ఏంటంటే సడన్ గా జరిగింది ఈ కార్యక్రమం. ఇంత బాధ, కుటుంబాలు అల్లాడిపోతాయి. వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్పాలి. పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, చిన్నాళ్ళు, నడి వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి మీరేమి భయపడొద్దమ్మా, ఏదన్నా సరే ప్రభుత్వం మీ తరపున నిలబడుతుంది. ఆయన ఏం చెప్పాడు? నష్టపరిహారం ఇవ్వటంతో పాటు ఉద్యోగం ఇవ్వటంతో పాటు వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల క్వార్టర్స్తో సహా ఇచ్చి వీలుండంత వరకు ప్రభుత్వం తరపున మనుషుల్ని తేలేరు కానీ ఎంతో కొంత కుటుంబాలకి ఆర్థిక సహాయం అందిస్తాము, భరోసాగా నిలబడతాము, మీ తర్వాత పిల్లల చదువులు కొనసాగింపుకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అట్లా ఎన్ని రకాల వైద్య సహాయాలు కానీ ఇలా అన్ని రకాల భరోసా ఇవ్వడానికి ఆయన చెప్పింది వినాలి. విన్న తర్వాత ఇంకా ఏమైనా అంశాలు ఉంటే వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. వాళ్ళు అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడకూడదు, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో బాధిత కుటుంబాలకి తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు. ఇటువంటి అల్లరి అరాచకం చేయటం కాదు, అది సందర్భం కాదు కదా. అదేమన్నా స్ట్రైక్ అయితే పని మీరు ఆవేశంలో ఉండాలనుకోవచ్చు, అదొక దుర్ఘటన, ఊహించిన దుర్ఘటన. చాలా బాధపడుతున్నారు అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో నిన్న మంత్రుల మీదకి వెళ్ళటానికి ప్రయత్నించడం. ఆయన కూడా చెప్పాడు, ఇప్పుడు బాధితుల కుటుంబాల వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా, ఉంటే మనం అర్థం చేసుకుందాం, అంతేగాని వాళ్ళని మనం ఓదార్చకుండా భరోసా ఇవ్వకుండా ఇలాంటి ఘర్షణలకి దిగే వాతావరణాన్ని ఈ సందర్భం కాదని చెప్పాడు. ఘర్షణ వాతావరణం సృష్టించుకునే సమయం కాదని, అది అర్థం చేసుకోవాలి కదండి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ప్రకటించాడు, ఎవరికి ఇవ్వాల. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినా 120 కోట్లు అంత చెల్లించింది వాళ్ళందరికీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శతకాత్రను పలకరించడానికి హాస్పిటల్కి వెళ్ళాలా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలా. ఎయిర్పోర్ట్ లాబీలోకి వచ్చి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో పిలిపించి మాట్లాడుకుని అక్కడ డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లు 150 కోట్లు దొబ్బేశాడు జగన్మోహన్ రెడ్డి. క్షతగాత్రులకు ఇవ్వాలా, పైసా ఇవ్వాలా. అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేస్తున్న కొంతమంది సన్నాసులు నిన్న కూడా దీన్ని వివాదం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఉక్కు పరిశ్రమ నిర్వీర్యం చేయడం కోసమే నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఉక్కు పరిశ్రమ వైజాగ్ స్టీల్స్నే కనుక మూయటానికి కనుక కూటమి కనుక ప్రయత్నిస్తే ఇంత నిధుల్ని, ఇన్ని వేల కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చి దాంట్లో ఉన్న యంత్రాలను కూడా మోడర్నైజ్ ఆధునీకరించడానికి కొన్ని కాల పరిమితి దాటిపోయిన వాటిని కూడా మళ్ళీ కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫర్నేసులు మార్చడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారండి? తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన కొన్ని మౌలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఐరన్ ఓర్కి సంబంధించినవి కూడా, ఐరన్ ఓర్కి సంబంధించిన కేటాయింపులు కూడా పటిష్టపరిచారు. ఎందుకంటే ఐరన్ ఓర్ ఎంత బాగా దీనికి సప్లై అయితే అంత ఉత్పత్తి పెంచుకోగలుగుతుంది. తర్వాత మోడరైజేషన్ చేయటం వలన ఉత్పత్తి ఖర్చులు తగ్గించవచ్చు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు వాళ్ళకి ఇచ్చే సంక్షేమమైనటువంటి అలవెన్సుల విషయంలో కానీ, వాళ్ళ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తున్నారు, లాభ నష్టాలతో సంబంధం లేకుండా. ఫస్ట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో, ఎలాంటి అలవెన్సులు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదో ఒక బట్టగాలి శవతలాడి మీద వేస్తామంటే
కాదు, కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు ఆ పాలిమార్స్ అప్పుడు వెళ్ళాడు అని, ఆయనకి ఆ గ్యాస్ ఇంకా అక్కడ ఉందేమో, మళ్ళీ నాకేమన్నా ప్రమాదం జరుగుతుందేమో, జనం చచ్చిపోతే పర్వాలేదు కానీ నేను ఎందుకని. ఇప్పుడు ఆయన లిక్కర్ స్కామ్లో ఆయన ఏమన్నా తాగాడా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవడన్నా తాగాడా? జనం తాగారు, జనం చచ్చిపోయారు, జనం అనారోగ్యం పాలయ్యారు. అట్లాగే ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కావాల్సిన సంపాదించేవాడికి డబ్బులు నాకు కావాలి, రోగాలు దేశానికి అన్నట్టు ఆయన దుష్పరిపాలన జరగబట్టే కదా మొన్న 24లో ఇటువంటి తీర్పు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరికైనా వచ్చిందా? మొన్న కూడా అనేక సార్ల పాలక పార్టీలు ఓడిపోయినాయి, కానీ ఇంత దారుణమైన ఓటమి అయితే రాలేదు కదా ఎక్కడ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో వచ్చే వక్రీకరణల గురించి పెద్ద చర్చించే అంశం కూడా ఉండకూడదు కూడా. ముఖ్యమంత్రిగా పనిచేసిన చవట జగన్మోహన్ రెడ్డి కంటే నారా లోకేష్ అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ విశ్లేషిస్తూ అనేక విషయాలు మనకు తెలియజేసిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.